నకిలీ మద్యం తయారీ కేసులో కొత్త డ్రామా మొదలుపెట్టింది టీడీపీ. ఈ కేసులో A1 జనార్దన్ రావు వీడియోతో మళ్లీ అడ్డంగా దొరికిపోయింది. వైఎస్ఆర్సీపీపై బురజల్లేందుకు ప్రయత్నించింది టీడీపీ, తర్వాత బుక్ అయింది. పోలీసు అదుపులో ఉన్న జనార్దన్ రావు వీడియో రిలీజ్ చేశారు. ఎల్లో మీడియా ద్వారా వీడియోను బయటకు వదిలింది టీడీపీ. అరెస్ట్ అయినప్పుడు ఉన్న దుస్తులతోనే వీడియో రికార్డ్ చేశారు. బలవంతంగా జనార్దన్తో వీడియో రికార్డింగ్ చేయించిన టీడీపీ నేతలు జోగి రమేష్ పేరు చెప్పించారు. నకిలీ మద్యం తయారీ కేసును జోగి రమేష్ వైపు డైవర్షన్ చేసింది టీడీపీ. జోగి రమేష్ చెబితేనే చేశానంటూ జనార్దన్తో బలవంతపు స్టేట్మెంట్ ఇప్పించారు. పోలీసుల అదుపులో ఉన్న జనార్దన్ వీడియో ఎవరు రికార్డింగ్ చేశారు అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దారి తప్పిన విచారణకు నిదర్శనంగా జనార్దన్ వీడియో నిదర్శనం. నకిలీ మద్యం రాకెట్లో టీడీపీ నేతలను కాపాడేందుకు ప్రభుత్వం ఎంతకైనా బరితెగిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ మనకి లైవ్లో అందిస్తారు. సతీష్, టీడీపీ డైవర్షన్ మళ్ళీ స్టార్ట్ చేసింది, డీటెయిల్స్ అండి. కల్తీ మద్యం కేసులో పీకల్లోతు కూరుకుపోయిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దాని నుండి బయటకు రావడానికి కొన్ని కల్తీ వీడియోలు కూడా బయటకు రిలీజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నకిలీ మద్యం తయారు చేస్తూ సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి, అదేవిధంగా చంద్రబాబు గతంలో క్షమాపేక్ష పెట్టి మరీ జైలు నుండి విడుదల చేయించినటువంటి కట్టా సురేంద్ర నాయుడు, అదేవిధంగా జయచంద్రారెడ్డికి ఎమ్మెల్యే సీట్ ఇప్పించినప్పుడు బీఫామ్ ఇచ్చినప్పుడు పక్కనే ఉన్నటువంటి ఈ కేసులో ఉన్నటువంటి జనార్దన్ రావు, ఇలా మొత్తం ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే. వాళ్ళే నకిలీ మద్యాన్ని తయారు చేసి నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీలు పెట్టి బెల్ట్ షాపులకు మద్యం షాపులకు సరఫరా చేసి అడ్డంగా దొరికిపోయినటువంటి ఈ కేసులో ప్రభుత్వం ఇప్పుడు తమ పైన ఉన్నటువంటి బురదను వేరే వాళ్ళపైన జల్లడం కోసం, తాము చేసినటువంటి తమ బురదను వేరే వాళ్ళపై జల్లడం కోసం ఒక కొత్త డ్రామాకు తెరలేసింది. ఎప్పుడైతే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేసు విషయంలో సిట్టు వేస్తామని ప్రకటించారో, సిట్టుకి సంబంధించి జీవో వచ్చేటువంటి సమయంలోనే కట్టుకథలు కూడా ప్రారంభమైన మనం చెప్పొచ్చు. ఇవాళ అకస్మాత్తుగా ఒక వీడియో బయటకు వచ్చింది. ఎల్లో మీడియా ద్వారా ఆ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఉన్నది ఈ నకిలీ మద్యం తయారీ కేసులో A1గా ఉన్నటువంటి నిందితుడు జనార్దన్ రావుకి సంబంధించినటువంటి వీడియో. జనార్దన్ రావు ఆ వీడియోలో తాను జోగి రమేష్ చెప్తే కల్తీ మద్యం తయారు చేసినట్టు, తెలుగుదేశం పార్టీని రాష్ట్ర చంద్రబాబు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ఈ కల్తీ మద్యం తయారు చేసినట్టు ఆ వీడియోలో ప్రకటించారు. ఇది చూసిన తర్వాత ఏ విధంగా కట్టుకథలు మళ్ళీ ప్రారంభమయ్యాయో, ఏ విధంగా పెట్టకథలు అలడం మొదలుపెట్టారో, ఈ కేసును ఎంత దారుణంగా దారి తప్పించారన్న విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జోగి రమేష్ పైన బురద జల్లేటువంటి ప్రయత్నంలో తొందరలో తెలుగుదేశం పార్టీ అడ్డంగా బుక్ అయిపోయింది. ఎల్లో మీడియా అడ్డంగా బుక్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే జనార్దన్ రావుకి సంబంధించినటువంటి వీడియో విడుదల చేశారో ఆ వీడియోని పోలీసుల ఆధీనంలో ఉన్నప్పుడు రికార్డ్ చేసినటువంటి వీడియో కావడం ఇక్కడ చాలా ప్రత్యేకంగా మనం గమనించాల్సినటువంటి విషయం. పోలీసుల ఆధీనంలో ఉన్నప్పుడు వీడియో రికార్డింగ్ ఎలా చేస్తారు, పోలీసుల ఆధీనంలో ఉన్నప్పుడు ఈ విధంగా రహస్యంగా పొలిటికల్ స్టేట్మెంట్లు ఎలా చేస్తారు, అసలు వాస్తవానికి తన ఫోను ముంబైలోనే పోయిందని చెప్పి జనార్దన్ రావు చెప్పినటువంటి సందర్భం ఉంది. సో మరి అదే జనార్దన్ రావు ఫోన్లో ఇది రికార్డ్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఈ వీడియోని ఎవరు రికార్డ్ చేశారు, మీడియాతో రికార్డ్ చేయించారా పోలీసులు, లేదా పోలీసులే రికార్డ్ చేయించి తెలుగుదేశం పార్టీకి ఆఫీసుకు పంపించారా, ఇవన్నీ అనేక అనుమానాలు ఉన్నాయి. సో ఏ విధంగా ఈ కేసును దారి తప్పిస్తూ ఉన్నారో, ఏ విధంగా కొత్త డ్రామాలకు తెరలేపారన్న విషయం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో ఇంకొక వైపు చాలా స్పష్టంగా గత 3-4 రోజుల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తూ ఎక్సైజ్ అధికారులే స్వయంగా గత జూన్ నుండి జూలై నుండి ఈ నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారంటూ స్వయంగా ఈ కేసులో ముద్దాయిలు అరెస్ట్ అయినప్పుడు మొదటి రోజు స్వయంగా ప్రకటిస్తున్నటువంటి సందర్భం ఉంటే, ఇప్పుడు తీసుకొచ్చి గత ప్రభుత్వంలోనే మేము చేశాము తర్వాత ఆపేశామంటూ జనార్దన్ రావుతో వింత ప్రకటన చేయించడం అనేది, ఆ స్టేట్మెంట్ రికార్డింగ్ చేసినటువంటి ప్రక్రియ కానీ, అందులో ఎదుట ఒక వ్యక్తి ప్రశ్నలు అడగడం, దానికేమో జనార్దన్ రావు సమాధానాలు చెప్పడం, ఈ వీడియో రికార్డింగ్ డ్రామా మొత్తం కూడా ఒక పొలిటికల్ డ్రామాను తలపిస్తున్నటువంటి పరిస్థితి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లడం కోసం ఈ వీడియోని తెరపైకి తెచ్చారనే విషయం అర్థమవుతుంది. ఇంకా అన్నిటికంటే బలమైనటువంటి విషయం ఇక్కడ చాలా స్పష్టంగా మన దగ్గర ఉన్నటువంటి విజువల్స్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్కి ముందస్తుగానే పోలీసులకు సమాచారం ఇచ్చి జనార్దన్ రావు వచ్చారు. ఇదంతా ఒక వ్యూహాత్మకంగానే తెలుగుదేశం పార్టీ తమ పోలీసుల ద్వారా నడిపించినటువంటి కథ. వచ్చినప్పుడు ఏ డ్రెస్తో అయితే జనార్దన్ రావు ఉన్నారో ఎయిర్పోర్ట్లో, అదే డ్రెస్తో ఈ వీడియో కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడే చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరొక వైపు రిమాండ్ రిపోర్ట్లో కూడా ఏదైతే జనార్దన్ రావుని
అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు కోర్టుకి ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ ఏదైతే ఉందో న్యాయమూర్తి పెట్టినటువంటి రిమాండ్ రిపోర్టు, ఆ రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడ కూడా జోగి రమేష్ పేరు కానీ ప్రస్తావన కానీ లేదు. ఎక్కడ కూడా జనార్దన్ రావు జోగి రమేష్ చెప్తే తాను ఈ నకిలీ మద్యం తయారు చేసినట్టు చెప్పినటువంటి ప్రస్తావన ఎక్కడ లేదన్న విషయం చాలా స్పష్టంగా ఉంది. ఏ పత్రికల్లో కూడా ఇప్పటివరకు రానటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఈ వీడియో వచ్చినసరికి ఇక్కడ కొత్త డ్రామాకు తెరలేపారన్న విషయం అయితే అర్థమవుతుంది. సో ముందుగానే రిమాండ్ రిపోర్ట్ సందర్భం నుండి ఈ కుట్రకి తెరలేపారు. 2023లో కూడా మేము తయారు చేసామంటే గత ప్రభుత్వం కూడా తయారు చేసామంటూ రిమాండ్ రిపోర్ట్లో జనార్దన్ అంగీకరించినట్టు అందులో ప్రస్తావిస్తూ వచ్చారు. సో దానికి అనుగుణంగా కొత్త కథలు అల్లడం కోసం ఏదైతే ఇప్పుడు సిట్, అందుకనే సిబిఐ విచారణకు భయపడింది. ఇటువంటి కల్తీ వీడియోలు సృష్టించడానికి వీలు కాదు కాబట్టి సిబిఐ విచారణ సందర్భంగా సిబిఐ విచారణ వేయకుండా సిట్ విచారణతో సరిపెట్టాలని. సిట్ విచారణ అయితే సిట్లో ఉన్నటువంటి అధికారులైనా పోలీసులైనా తమ చెప్పు చేతుల్లో ఉంటారు కాబట్టి మేము అల్లినటువంటి కథల్ని, మేము చెప్పినటువంటి స్టోరీలన్నింటినీ కూడా సిట్ విచారణలు చూపిస్తుంది కాబట్టి ఎప్పుడైతే ఇప్పుడు అక్రమ మద్యం కేసులు ఏ విధంగా అయితే సిట్ కట్టు కథల్ని పెట్ట కథలు చెప్తుందో ఇక్కడ కూడా అదే చేయాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లాలని ప్రయత్నించి జోగి రమేష్ని కేసులో ఇరికించాలని ప్రయత్నించి అబాస్పాలైంది తెలుగుదేశం పార్టీ. ఒక పోలీసుల ఆధీనంలో ఉంటుండగా ఈ వీడియో రికార్డ్ చేయడం ఎలా సాధ్యమన్నది ఒకటి, పోలీసులే రికార్డ్ చేస్తే విచారణలో భాగంగా ఆ వీడియో ఎందుకు బయటకు ఇచ్చారన్నది మరొక అనుమానం. అసలు ఎయిర్పోర్ట్లో వచ్చినటువంటి జనార్దన్ దగ్గర ఫోనే లేదన్నప్పుడు ఇప్పుడు ఈ ఫోన్లో వీడియో ఎవరు రికార్డ్ చేశారు, ఎందుకు రికార్డ్ చేశారు అనేది ఒక విషయం. రిమాండ్ రిపోర్ట్ సందర్భంగా రానటువంటి జోగి రమేష్ పేరు ఇప్పుడు ఎలా వచ్చిందన్నది ఒక ప్రశ్న. జోగి రమేష్ ఆ రోజు ఏదైతే భవానీపురంలో ఇబ్రహీంపట్నంలో డంపు దొరికినప్పుడు జోగి రమేష్ వెళ్ళి ఆందోళన చేశారు కాబట్టి, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాబట్టి ఆ రోజు నుండి జోగి రమేష్ని టార్గెట్ చేశారు. అప్పటి నుండి జోగి రమేష్ని టార్గెట్ చేసి ఈ కేసులు ఇరికించేటువంటి ప్రయత్నం. వాస్తవానికి జనార్దన్ రావుకు సంబంధించి లాస్ట్ కాల్స్ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులతోనే మాట్లాడారు. ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనార్దన్ రావుకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు ఉన్నాయి. అదేవిధంగా కట్టా సురేంద్ర నాయుడు ఎవరైతే ఉన్నారో, కట్టా సురేంద్ర నాయుడు గతంలో 2006లో మర్డర్ కేసులో జైలు శిక్షలో పడి జీవిత ఖైదు కోర్టు విధిస్తే అటువంటి జీవిత ఖైదు పడినటువంటి నేరస్తుడిని క్షమాభిక్ష పెట్టి మరి చంద్రబాబు గతంలో జైలు నుండి బయటకు తీసుకొచ్చారు. అదే కట్టా సురేంద్ర నాయుడు ఇప్పుడు కల్తీ మద్యం, నకిలీ మద్యం తయారు చేస్తూ దొరికినటువంటి పరిస్థితి. సో ఇలాంటి అనేక అనుమానాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర ఇందులో చాలా స్పష్టంగా, క్రిమినల్స్ ఏ విధంగా వ్యవహరిస్తారన్న దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర ఒక్కొక్క కేసులో స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు దాన్ని తప్పించుకోవడానికి దీన్ని ఎదుటి వాళ్ళపై బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక వీడియోను సృష్టించింది. అయితే ఆ వీడియోతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లపోయి తెలుగుదేశం పార్టీని అడ్డంగా దొరికిపోయింది. తెలుగుదేశం పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి దుస్తులతో ఈ వీడియో రికార్డ్ చేయించి ఈ విచారణ దారి తప్పిందన్న అంశాన్ని నిర్ధారించింది. రిమాండ్ రిపోర్ట్లో లేనటువంటి జోగి రమేష్ పేరుని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి మరొకసారి అడ్డంగా దొరికిపోయింది. పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి వీడియో ఎలా బయటకు వచ్చిందంటే దానికి సమాధానం లేదు. సో రాజకీయంగా ఎల్లో మీడియా ద్వారా ఒక కొత్త డ్రామాకు మళ్ళీ సిట్ ద్వారా కట్టుకథలు పెట్టకథలు అల్లడానికి సిద్ధమైపోయినటువంటి తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇప్పుడు అదే ప్రయత్నం చేయబోతుంది. సో ఆ ప్రయత్నం ఆదిలోనే బెడ్స్ కొట్టడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం. కార్తీక్ అండ్ సతీష్, ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో టీడీపీ వాళ్ళు అడ్డంగా బుక్ అయినప్పటికీ కూడా ఇలాంటి కొత్త డ్రామాలతో టీడీపీ పక్కదారి పట్టిస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే విచారణ మొత్తం కూడా ఒక వేరే డైవర్షన్లోకి వెళ్ళినట్టుగా క్లియర్గా కనిపిస్తుంది కదా. టీడీపీ వాళ్ళని పూర్తిగా సేవ్ చేయడం కోసం సిట్ అధికారులు కూడా ఒక పాత్ర పోషించారనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ కేసుని మొదటి నుండి కూడా నీరుగార్చేటువంటి ప్రయత్నమే ప్రభుత్వం చేస్తుంది, తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఈ కేసుకు సంబంధించి చాలా రెడ్ హ్యాండెడ్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జయచంద్రారెడ్డి, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైనటువంటి కట్టా సురేంద్ర నాయుడు, జనార్దన్, వీళ్ళందరూ తయారు చేసినటువంటి కల్తీ మద్యానికి సంబంధించినటువంటి కేసుని ఇది రెండో రోజు నుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొనసాగింది. అప్పటి నుండి జరుగుతుంది నకిలీ మద్యం అంటూ ఓ ప్రచారం చేస్తూ వచ్చింది. సో ఇప్పుడు కానీ ఎంత ప్రచారం చేసినా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే. అంతేకాకుండా గతంలో ఎక్కడ కూడా కల్తీ మద్యం వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదని సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధీనంలో ఉన్నటువంటి ఎన్సీఆర్బీఏనే
ఒక రిపోర్ట్ ప్రజెంట్ చేసింది. అందులో ఎక్కడ కూడా ఈ 2023లో ఒక్క కేసు కూడా లేదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పింది. సో వైఎస్ఆర్సీపీ పైన ఎంత బురద జల్లేటువంటి ప్రయత్నం చేసినా అది సాధ్యం కాలేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళే నకిలీ మద్యం, కల్తీ మద్యం, ఇప్పుడు ఇదొక్కటే కాదు, గతంలో పరవాడలో స్వయంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనుచరుడే కల్తీ మద్యం తయారు చేస్తూ దొరికిన పరిస్థితి, అనేక జిల్లాల్లో ఇప్పటికే నకిలీ మద్యం తయారు చేస్తూ దొరికినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరొక వైపు 21% ఏవైతే నార్కోటిక్స్ సంబంధించినటువంటి అక్రమ మద్యం కానీ, డ్రగ్స్ కానీ, గంజాయి కానీ ఇలాంటివి పెరిగాయి, కేసులు పెరిగాయి అన్నది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ పోలీస్ రికార్డ్సే చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంత దారుణంగా నకిలీ మద్యాన్ని, ఎందుకంటే మొలకల చెరువు దగ్గర నుండి విజయవాడ వరకు కూడా ఎక్కడ మొలకల చెరువులో ఉన్నటువంటి ఆంధ్ర వైన్స్, ఎక్కడ భవానీపురంలో ఉన్నటువంటి ఏఎన్ఆర్ వైన్స్, శ్రీనివాస్ వైన్స్, అక్కడి నుండి ఇక్కడ వరకు ఒక ర్యాకెట్లా నకిలీ మద్యాన్ని, కల్తీ మద్యాన్ని సరఫరా చేశారంటే ఇది పెద్ద స్థాయిలో ఒక నెట్వర్క్. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి ఒక నెట్వర్క్గా మారి, ఇందుకోసం ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లోకి మద్యం షాపులు వచ్చాయో ప్రభుత్వాధీనం నుండి, ఎప్పుడైతే దానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ నాయకులు బెల్ట్ షాపులు పెట్టారో అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నకిలీ మద్యం అన్నది విచ్చలవిడిగా సరఫరా అయ్యింది. సో దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయడం కోసం ఇది వైఎస్ఆర్సీపీపై నెట్టేయాలన్నటువంటి ఒక కుట్రకు తెరలేపారు. నిన్న ముఖ్యమంత్రి స్వయంగా ప్రెస్ మీట్లోని ఈ విషయాన్ని చెప్పారు. స్వయంగా దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ మీకు తర్వాత తెలిస్తే అప్పుడు మీరు రిపోర్ట్ చేయాలంటూ ఒక ప్రస్తావన తీసుకొచ్చి ఇది వారసత్వంగా వచ్చిందంటూ మరొక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ముందు నుండే కొల్లి రవీంద్ర ఇది గత వైఎస్ఆర్సీపీ నుండి వచ్చిందంటూ ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇక్కడ చాలా స్పష్టంగా ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళపై నెట్టేయాలి, ఆ నెట్టేయడానికి మనం ఒక సిట్ వేయాలి, ఆ సిట్ని అడ్డం పెట్టుకొని బురద చల్లాలన్నటువంటి ఒక స్కెచ్ని ఇంప్లిమెంట్ చేశారు. అయితే ఆ స్కెచ్లో భాగంగా తొలి వీడియో ఇప్పుడు విడుదలైంది. అయితే ఆ వీడియోతోనే అడ్డంగా దొరికిపోయారు. ఎవరైతే పోలీసులు అదుపులో ఉన్నప్పుడు ఏ దుస్తులతో అయితే ఉన్నారో ఈ వీడియోలో కూడా అదే ఉన్నారు. సో వాస్తవానికి ఇది ఏదైనా ముందు అక్కడెక్కడైనా మాట్లాడుంటే బాగుండేది. అంతకుముందు కూడా జనార్దన్ వీడియోలు విడుదల చేశారు. అందులో ఎక్కడ కూడా నేను జోగి రమేష్ చెప్తే చేశాననే విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. కేవలం పోలీసుల చేతిలోకి వచ్చిన తర్వాత ఈ వీడియోను బలవంతంగా రికార్డ్ చేయించిన తర్వాత మాత్రమే చెప్పారు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా ఇది ఉద్దేశపూర్వకం. ఎందుకంటే ఈ కేసులో మొత్తం రాజీ చేయడానికి, కేసు నీరు గార్చడానికి జనార్దన్ రావును వాడుకుని చేయడం అనేది. ఎందుకంటే ప్రతి కేసులో A1గా వచ్చిన వాళ్ళు ఎవరినైనా సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళ పేర్లు చెప్పడానికి వినియోగించుకోవడం అనేది సర్వసాధారణంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి పోలీసు అధికారులకు వాళ్ళకి వెనతో పెట్టిన విద్య. ఎందుకంటే మనం చూసి అక్రమ మద్యం కేసులో కూడా వాసుదేవ్ రెడ్డి, అదేవిధంగా సత్యకుమార్ వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా ఇష్టానుసారంగా నచ్చిన వాళ్ళని అరెస్టులు చేసినటువంటి పరిస్థితి. సేమ్ ఇక్కడ కూడా ఎవరిని అరెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళ పేర్లు పెట్టించడం అనేది కొత్తగా తెరలేపారు. ఈ సిట్టు కూడా కట్టుకథలు చెప్పడానికి స్క్రీన్ ప్లే సిద్ధమైందనే విషయం అయితే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థాంక్యూ సతీష్.